హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెక్ మహేంద్ర నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనం మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో కానీ వేరే ఛానల్లో కానీ ఏదైనా యూట్యూబ్లో కానీ చూసినా ఎక్కడ చూసినా మీరు జాబ్స్ ఉంటాయి కదండి, ఒక జాబ్స్కి అమౌంట్ పే చేయమని అడుగుతూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా ఏ జాబ్స్ అయినా అమౌంట్ పే చేయకండి. అమౌంట్ అడుగుతున్నారు అంటే అవి ఫేక్ జాబ్స్ ఉంటాయి కాబట్టి గమనించండి. ఎవరికైనా అమౌంట్ పే చేసి అమౌంట్ వేస్ట్ అయితే చేసుకోకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. ఇవన్నీ మనకి ఫ్రీ జాబ్స్ అనమాట. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే టెక్ మహేంద్ర నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంటర్నల్ ఇన్బోర్డ్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఈ రోల్కి సంబంధించి మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి 5 days అయితే వర్కింగ్ అయితే ఉంటుంది, 2 week offs అయితే ఉండడం అయితే జరుగుతుంది. టెక్ మహేంద్ర వాళ్ళు ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 3 to 5 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకి జాబ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్, బీపీఓ వాయిస్, ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి 10th February 11th to 12th February మనకి 11 AM to 2 PM వరకు అయితే మనకి ఒక ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో. ఓకేనా. హియరింగ్ ఫర్ ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. మనము డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉండవండి. ఓకేనా. మనం ఇంటర్వ్యూ వెళ్ళాలి అంటే ఆఫీస్కి వెళ్ళే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి 6 months అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని. ఎవరికైతే వాయిస్ ప్రాసెస్కి సంబంధించి 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నారనుకో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ ఏముంటాయంటే బోత్ సైడ్ క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే శాలరీ బేస్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని ఇచ్చారు కాబట్టి మంచి శాలరీస్ అయితే ఉండడం జరుగుతుంది. 5 days అయితే వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది. 2 week ఆఫ్ సాటర్డే సండే అయితే మనకి వీక్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనం కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్స్ కూడా ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, సుప్రియ పల్లవి అని చెప్పి, వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అండి. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేయకపోయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ చేసినట్టయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకుంటే వస్తుందా అనేది ఏం లేదు, కానీ ఒక 10-20 జాబ్స్కి అప్లై చేసుకుంటే ఒక జాబ్ రావడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం అప్లై చేసుకుంటాము, ఇడిచిపెట్టేస్తాము, ఒక జాబ్కి రాలేదండి అంటాం. అలా కాదు కదా, మనం ఒక 10, 20, 30 జాబ్స్కి అప్లై చేస్తే ఒక జాబ్ రావడానికి చాలా కష్టంగా అయితే ఉంది. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకండి, ప్రతి ఒక్క జాబ్కి అప్లై అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎటువంటి ఫీజు లేదు, ఓన్లీ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన ఛానల్లో కానీ ఏ ఛానల్లో అయినా పర్లేదు, మీరు చూసిన అమౌంట్ అయితే పే చేయకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చాలా ఫేక్గా అమౌంట్ పే చేయించుకుంటున్నారు కాబట్టి అవన్నీ నమ్మకండి. ఓకేనా. ఫ్రీగా ఉన్న జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఈ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మన ఛానల్ నుంచి ఒక టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.